ఒక్కసారి అభిమానిస్తే ఆప్యాయతకు హద్దే ఉండదంటారు. అలాంటి అభిమానమే చూరగొనాలంటే ఎంతో కృషి ఉండాలి, ఎంతో సేవ చేసి ఉండాలి. ఇలాంటి నేపథ్యంలోనే చాలామంది యువత తమ అభిమాన హీరోలను హీరోయిన్లను అభిమానిస్తుంటారు. కానీ ఆ అభిమానమే ఆప్యాయతగా మారితే, ఆ ఆప్యాయతే సేవగా మారితే ఆ ఆప్యాయతకు హద్దే ఉండదని చెప్పచ్చు. ఈ నేపథ్యంలోనే బాపట్ల జిల్లాకు చెందిన తెనాలి సందీప్ తను అభిమానించే నటి సమంత కోసం ఏకంగా గుడి కట్టాడు. 3 ఏళ్ల నుంచి ఆ సమంత కోసం గుడి కట్టి పూజలు చేస్తూ అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. అనాథ పిల్లలకు దుస్తులు పంచడం గత 3 ఏళ్లుగా చేస్తున్నాడు. సమంత బర్త్డే సందర్భంగా కేక్ కోసి అనాథ పిల్లలుగా స్వీట్ లాగా పంచిపెట్టి వారికి భోజనాలు కూడా పెడుతున్నాడు. ఇలా అభిమానం సంపాదించుకున్న హీరోలు హీరోయిన్లు ఇలాంటి సేవా కార్యక్రమాలకు తమ అభిమానం ప్రోత్సహిస్తే సమాజంలో మానవతా విలువలు పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆధునిక పోకడలతో కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా తాము అభిమానించే నటీనటుల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం సందీప్కే సొంతమైంది. అందుకే సందీప్ను అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆడు మగాడ్రా బుజ్జి అంటూ అభినందిస్తున్నారు. కేవలం అభిమానమే కాదు, తాను అభిమానించే నటి కోసం సేవా తత్పరతను చాటుతున్నాడు. ఆ సేవా తత్పరతే ఈరోజు సేవా రంగానికి చేయూతనిచ్చే విధంగా తయారైంది. సందీప్ను స్ఫూర్తిగా తీసుకొని పలువురు అభిమానులు, అంటే రాజకీయ నాయకులకు ఉండొచ్చు, సినీ నటులకు ఉండొచ్చు, ఇతరులకు ఉండొచ్చు, వారి జన్మదినాల రోజున అనవసరంగా వ్యయాలకు పోకుండా ఇలాంటి అన్నదానం చేయడం, అనాథ పిల్లలను హక్కును చేర్చుకోవడం, పేదవారికి చేయూతనివ్వడం లాంటి సేవా కార్యక్రమాలు చేస్తే మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెనాలి సందీప్ చూసి నేర్చుకోవచ్చు. ఎక్కడన్నా? హలో, ఎక్కడ? కొంచెం ఫాస్ట్గా ఆలపడొస్తే చెక్కులు తీసుకెళ్ళి ఆ తెనాల్లో చెక్కులు ఇద్దు కొంచెం తొందరగా. ఫైనాన్స్ అడిగి చెక్కులు నా పేరు తెనాలి సందీప్ అండి. ఆలపాడు గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను సమంత గారికి మంచి అభిమానిని. గత 3 సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను. టెంపుల్ కట్టి కూడా మేడం గారికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్స్ ఇవన్నీ జరిపాము. సమంత గారికి మంచి అభిమాని. సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలన్నీ నాకు నచ్చి నేను ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను. హ్యాపీ బర్త్డే సమంత గారు. గత కొన్ని సంవత్సరములుగా మరి తెనాలి సందీప్ గారు మరి సమంత గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆమెకి గుడి కట్టించి అదే విధముగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఆమె చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకు మేము వెనుకున్నామని తెలియజేస్తూ మరి ఎంతో మంది అనాథలేంటి, మరి నిర్భాగ్యులేంటి, విధవరాంట్లేంటి ఎంతో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి తెనాల్లో ఉన్నటువంటి PGM చిల్డ్రన్ హోమ్ అనాథ శరణాలయం పిల్లలందరినీ ఇక్కడ పిలిచి మరి మంచి వ్యక్తి అయినటువంటి సమంత గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇంతమందికి అభాగ్యులకు కడుపు నిండుగా అన్న పెడతా ఉన్నది చాలా సంతోషనీయకం. మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని సమంత గారికి ఒకసారి
హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సమంత గారు. నేను మీ మహేష్, పీజీఎం చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్, తెనాలి.